హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్. ఈరోజు టాపిక్ ఏంటంటే ఇండస్ట్రియల్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఆటోమేషన్ సబ్జెక్ట్ నుంచి ఈసీ వాళ్ళకి ఈసీఐఏ వాళ్ళకి C23 సిలబస్లో కంట్రోల్ సిస్టమ్ అనే 4th యూనిట్ ఉంటుంది కదా. ఆ కంట్రోల్ సిస్టమ్ నుంచి ఒక మనకు ప్రాబ్లం అనేది సాల్వ్ చేద్దాము. ఎలాగా ఏంటి అనేది చెప్తాను. ఇందులో మనం ఫస్ట్ మీరు చూస్తే రెడ్యూస్ ది బ్లాక్ డయాగ్రామ్ యాజ్ షోన్ ఇన్ ఫిగర్ అండ్ డిటర్మైన్ దిస్ ట్రాన్స్ఫర్ ఫంక్షన్ అని చెప్పాను అన్నాం. అంటే మనం బ్లాక్ డయాగ్రామ్ ఏదైతే ఒక ఈ బ్లాక్ ఇచ్చారో ఈ బ్లాక్ని మనం రెడ్యూస్ చేసుకుంటూ వెళ్ళాలి. దానికి వచ్చేసరికి ఏంటంటే అలా రెడ్యూస్ చేసుకుంటూ వెళ్ళేసరికి మనకి ఒక ట్రాన్స్ఫర్ ఫంక్షన్ అనేది మనం డిటర్మైన్ చేయాలి. ఒక ట్రాన్స్ఫర్ ఫంక్షన్ అనేది వస్తుంది. ఇదే మనకు క్వశ్చన్లో ఇచ్చిన బ్లాక్. ఈ బ్లాక్ని మనం రెడ్యూస్ చేసుకుంటూ వెళ్తే మనకు ఒక ట్రాన్స్ఫర్ ఫంక్షన్ అనేది వస్తుంది. దాన్ని మనం డిటర్మైన్ చేయాలని అర్థం. ఇది వచ్చేసరికి ఏంటి అంటే మన అందరికీ తెలిసిందే కదా, ఈ పాయింట్ని మనం సమ్మింగ్ పాయింట్ అంటాము. R(s) అనేది ఇన్పుట్కి సమ్మింగ్ పాయింట్ కనెక్షన్ ఇచ్చాము. G1(s), G2(s), G3(s) ఈ రెండు కూడా సిరీస్లో కనెక్షన్ చేసుకున్నాము. G3(s), G4(s) ప్యారల్లో కనెక్షన్ చేసుకున్నాము. సమ్మింగ్ పాయింట్ H(s), C(s) అనేది ఫైనల్ అవుట్పుట్. ఇదంతా కూడా బ్లాక్ సమ్మింగ్ పాయింట్, ఇదంతా సమ్మింగ్ పాయింట్, ఇన్పుట్, అవుట్పుట్. ఇది మెయిన్ మనకి ఒక బ్లాక్ డయాగ్రామ్. ఇప్పుడు ఏంటి అంటే ఈ బ్లాక్ బట్టి మనం ఈచ్ బ్లాక్ని కూడా మనం ఏం చేయాలంటే దాన్ని రెడ్యూస్ చేసుకుంటూ వెళ్ళాలి. ఎలా చేస్తాము అంటే మనకు రూల్స్ అనేవి నేను 7 రూల్స్ చెప్పాను. ఆ 7 రూల్స్ నుంచి కూడా ఎవ్రీ రూల్ని కూడా మనం యూజ్ చేసుకుంటూ వెళ్తే మనకి రెడ్యూస్ అనేది అయిపోతుంది. బ్లాక్ అనేది రెడ్యూస్ అయిపోతుంది. ఎవ్రీ రూల్ అనేం కాదు, కొన్నిటికి రూల్స్ అన్నీ అప్లికబుల్ అవ్వవు, అన్నిటికీ కూడా రూల్స్ అన్నీ అప్లికబుల్ అవుతాయి. మనకి అయిన దాన్ని బట్టి రూల్స్ అనేది యూజ్ చేసుకుంటూ వెళ్ళాలి. అంటే కొన్ని రూల్స్కి 3-4 రూల్స్తోనే మనం కంప్లీట్ చేసుకోవాలనుకుంటే ఆ సమ్మ బట్టి మనం 3-4 రూల్స్లోనే అది కంప్లీట్ అయిపోతుంది. లేదు రూల్ 7 వరకు కంప్లీట్ చేసుకోవాలంటే కొన్ని రూల్స్ అనేది దాన్ని బట్టి ఫాలో అవ్వాలి. ఓకేనా, ఆన్సర్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ రూల్ చూద్దాం. ఆన్సర్ కంబైనింగ్ ఎలిమెంట్స్ G1(s), G2(s) ఇన్ సిరీస్ అండ్ ఎలిమెంట్స్ G3(s) అండ్ G4(s) ఇన్ ప్యారలల్ ద బ్లాక్ డయాగ్రామ్ అప్లయింగ్ రూల్ 1 అండ్ రూల్ 2 గెట్ రెడ్యూస్డ్. ఇక్కడికి వచ్చరికి ఈ బ్లాక్ చూస్తే ఇందులో ఫస్ట్ రూల్ నుంచి మనం ఫాలో చేసుకుంటూ వెళ్ళాలి. ఇందులో మనకి ఫస్ట్ రూల్ ఏంటి అంటే సిరీస్ రూలు, సెకండ్ రూల్ ఏంటంటే ప్యారలల్ రూల్. అంటే మనకి క్యాస్కేడ్ కనెక్షన్ అనేది రూల్ కనెక్షన్ సిరీస్ కనెక్షన్లో ఉంటుంది, ప్యారలల్ కనెక్షన్లో ఉంటుంది. ఇందులో రూల్ 1లో మనకి ఏం చేస్తున్నాము అంటే రూల్ 1లో G1(s), G2(s) అనేది సిరీస్ కనెక్షన్లో ఉంటుంది. అలా సిరీస్ కనెక్షన్లో ఉన్నప్పుడు మనం రెడ్యూస్ చేసుకుంటూ బ్లాక్ అనేది రెడ్యూస్ చేసుకుంటూ వెళ్ళినప్పుడు G1(s), G2(s) రెండింటిని కూడా ఒక బ్లాక్లోకి తెచ్చేటప్పుడు మనకి మల్టిప్లికేషన్ ఆపరేషన్ అనేది పర్ఫామ్ అవుతుంది. అదే ప్యారలల్ కనెక్షన్ అంటే రూల్ 2లో ప్యారలల్ కనెక్షన్ అనేది క్యాస్కేడింగ్ కనెక్షన్ అనేది ప్యారలల్ కనెక్షన్లో జరుగుతుంది. అప్పుడు G3(s), G4(s) రెండు కూడా మనకి ఏమవుతుందంటే ప్యారలల్ కనెక్షన్లో ఉన్నప్పుడు ప్లస్ కానీ మైనస్ కానీ ఆపరేషన్ అనేది పర్ఫామ్ చేస్తుంది. ఎందుకు ప్లస్ కానీ మైనస్ కానీ అంటున్నాను అంటే సమ్మింగ్ పాయింట్ని బేస్ చేసుకుని ఉంటుంది. సమ్మింగ్ పాయింట్ అనేది ప్లస్ ఉంటే ప్లస్ వస్తుంది, లేదు మైనస్ ఉంటే మైనస్ వస్తుంది, లేదు ఏది లేదు అంటే ప్యారలల్ కనెక్షన్లో ఉన్నప్పుడు ఏమీ కనెక్షన్ లేదు అంటే ఓన్లీ ఎడిషన్ మాత్రమే పర్ఫామ్ చేయాలి. అది మనకి ఏంటంటే ప్యారలల్ కనెక్షన్ యొక్క నార్మల్గా ప్రాబ్లం. ఇది C(s). అంటే ఇప్పుడు ఏంటి రూల్ 1ని రూల్ 2ని ఇక్కడ ఇచ్చిన బ్లాక్ బట్టి చేసుకుని డివైడ్ చేసుకుంటూ వెళ్తే ఇక్కడ మనకి రావాల్సింది ఏంటి G1(s), G2(s) అనేది సీరియస్ కనెక్షన్లో ఉంది. రూల్ 1 కాబట్టి రెండింటిని కంబైన్ చేస్తే మనకి G1(s) ఇంటూ G2(s) వస్తుంది, మల్టిప్లై అవుతుందని చెప్పాను. సో రెండు ఒకే బ్లాక్లోకి వచ్చి G1(s) ఇంటూ G2(s) వస్తుంది. ఇదేంటి G3(G4)(s) అని ప్యారలల్ కనెక్షన్ అంటే రూల్ 2లో ఉన్నది. ఈ రూల్ 2లో ఉన్న దానికి ఏమేమి కనెక్షన్ G3(s)కి ప్లస్ కనెక్ట్ అయింది, G4(s)కి ప్లస్ కనెక్ట్ అయింది. అంటే మనకి G3(s)కి ప్లస్ కనెక్షనే రావాలి, G4(s)కి కనుక ప్లస్ రావాలి. అందుకే G3(s) ప్లస్ G4(s) ఆ రెండు బ్లాక్స్ కనెక్షన్స్ అనేది ఇలా కలిసిపోయింది కాబట్టి ఇలా వచ్చింది. సమ్మింగ్ పాయింట్ అనేది రిమూవ్ అయిపోతుంది. సేమ్ H(s) అనేది ఉంటుంది. ఈ రెండు బ్లాక్స్ కలిపి ప్లస్ వచ్చాయి, సమ్మింగ్ పాయింట్ అనేది పోతుంది, H(s) అనేది కామన్. ఇది రూల్ 1 అండ్ రూల్ 2 ఫాలో అయితే మనకు వచ్చిన బ్లాక్ ఇది, అంతేనా. నెక్స్ట్ వన్ చూడండి. రెడ్యూసింగ్ ది ఫీడ్బ్యాక్ లూప్ G1(s) అండ్ G2(s) అండ్ H(s) బై అప్లయింగ్ రూల్ 3 ద బ్లాక్ డయాగ్రామ్ యాజ్ రెడ్యూస్ యాజ్ సోన్ బిలో. అంటే ఇక్కడికి వచ్చేసరికి ఏంటి అంటే మనకి ఇదంతా ఆ బ్లాక్ని మనం కన్సిడర్ చేసుకొని మనం ఆ బ్లాక్ని రెడ్యూస్ చేసుకుంటూ వెళ్తే మనకు వచ్చిన రూల్ 1 అండ్ రూల్ 2 ప్రకారం ఈ బ్లాక్ వచ్చింది. ఈ బ్లాక్ని బట్టి కూడా మనం ఇంకా మళ్ళీ మనం రెడ్యూస్ చేసుకుంటూ వెళ్ళాలి, రిడక్షన్ చేయాలి. ఎలా రెడ్యూసింగ్ చేస్తాము అంటే ఇక్కడ మనకి G1 G2(s) ఉంది కదా, H(s), దీన్ని బట్టి చూసుకుంటే మనకి ఇది ఒక ఫార్ములా రూపంలో ఉంటుంది. రూల్ 3లో అది అప్లై అవుతుంది. రూల్ 3లో ఏమవుతుందంటే నెగిటివ్ ఫీడ్బ్యాక్ ఫార్ములా బట్టి ఉంటుంది. ఆ నెగిటివ్ ఫీడ్బ్యాక్లో ఫార్ములా ఏంటి అని అందరికీ తెలిసిందే కదా. ఏంటి నెగిటివ్ ఫీడ్బ్యాక్ ఆల్రెడీ బిఫోర్ టాపిక్స్లో చెప్పాను, చూడని వాళ్ళు ఉంటే చూడండి. G((1 + G() ఇంటూ H(s). ఇది మనకి నెగిటివ్ ఫీడ్బ్యాక్. రూల్ 3లో ఈ ఫార్ములాని యూజ్ చేసుకుంటూ ఇది ఏదైతే మనకి బ్లాక్ ఉందో ఈ బ్లాక్ని రెడ్యూస్ చేయాలి. అలా రెడ్యూస్ చేద్దాం. ఏంటి అంటే G1(s) ఇంటూ G2(s) ఉంది.
అంతే కదా. ఈ G1 G2 అంటే మొత్తం కూడా మనకి ఎలా కన్సిడర్ అవ్వాలి, G కన్సిడర్ అవ్వాలి. G1 G2 ఇది మాత్రమే చూడండి, ఇది చూడకూడదు. ఎందుకంటే రూల్ 3లో మనకి ఎక్కడైతే కనెక్షన్ ఉందో దీన్ని మాత్రమే చూడాలి. ఈ G1 G2 అంటే G అనేది ఏంటి, G1 G2 కలిపితేనే G అవుతుంది. అందుకే అక్కడ మనం ఏం చేయాలి, G ప్లేస్లో రాయాల్సింది ఏంటి, G1 G2 అనేది రాసాం. అందుకే G1 బై G1 G2 రాసాం బై 1 ప్లస్ మళ్ళీ G ఇంటూ H అన్నారు. 1 ప్లస్ రాస్తాం. G అంటే ఆల్రెడీ ఏం చెప్పాను, G1 ఇంటూ G2 రాసుకున్నాం. H అనేది ఏంటి, ఇక్కడ ఉన్నది H ఉంది కాబట్టి H రాస్తారు. లేదు H1 ఉంటే అక్కడ H1 రాస్తారు. H2 ఉంటే H2 రాస్తారు. ఇక్కడ ఏది H ఉంది కాబట్టి ఓన్లీ H రావాలి. ఇది ఈక్వేషన్ రూల్ 3లో ఉన్న నెగిటివ్ ఫీడ్బ్యాక్ ఫార్ములా యొక్క ఫైనల్ ఈక్వేషన్. వచ్చిన ఈక్వేషన్ రూల్ 3లోకి మనం ఫార్మేట్లోకి మార్చుకోమన్నారు కాబట్టి ఈ అంతటినీ కూడా ఈ ఫార్ములా రూపంలో చేంజ్ చేసుకుంటే నాకు వచ్చే వాల్యూ ఇది వచ్చింది. ఓకేనా. G3 G4 అనేది వదిలేస్తాం. ఇలాగ C. ఇప్పుడు ఈ రెండు చూస్తే మళ్ళీ సిరీస్ కనెక్షన్లోకి వచ్చింది. ఈ రెండు కూడా మనకి సిరీస్ కనెక్షన్లో ఉంది. ఇప్పుడు మళ్ళీ సేమ్ సిరీస్ కనెక్షన్లో ఉంది కాబట్టి కలిపియొచ్చు కదా. అంటే రూల్ 1 మళ్ళీ ఫాలో అవచ్చు. సిరీస్ కనెక్షన్లో ఉంటే మనం కలిపి చేసుకోవచ్చు కాబట్టి ద సింప్లిఫైడ్ బ్లాక్ డయాగ్రామ్ హ్యాస్ బీన్ షోన్ ఫిగర్. ఇప్పుడు ఏం చేస్తామంటే దీని అంతటినీ కూడా మనం కలిపేద్దాం. ఎందుకంటే రెండు ఒకేలా ఉన్నాయి కాబట్టి సిరీస్ కనెక్షన్ కాబట్టి ఈ బ్లాక్ ఏదైతే ఈ లైన్ ఏదైతే ఉందో దీన్ని ఇటు పక్కకు తెచ్చుకుంటే అప్పుడు ఏమవుతుంది, G1 G2 బ్రాకెట్లో G3 ప్లస్ ఉంది కాబట్టి దానికి సపరేట్గా బ్రాకెట్ పెట్టుకోండి. G3 ప్లస్ G4 బై 1 ప్లస్ G1 G2 H. ఇది మనకి ఈక్వేషన్. ఇది ఇన్పుట్ R C. ఇప్పుడు దీన్ని ఏం చేయాలి, మనకి ఇది ఏదైతే బయట ఉందో ఈ బయట ఉన్న వాల్యూని లోపల ఉన్న దాంతో మల్టిప్లై చేయాలి. అప్పుడు ఎలాగ వస్తుంది వాల్యూ, G1 into G2 into G3 G1 into G2 into G3 ప్లస్ మళ్ళీ ఇప్పుడు దీంతో చేయాలి కదా, G1 into G2 into G4 బై 1 ప్లస్ G1 into G2 HC. ఇది ఫైనల్ ఈక్వేషన్గా వస్తుంది. అంటే ఈ బయట 2 వాల్యూస్ని కూడా లోపల ఉన్న వాల్యూస్తో మల్టిప్లై చేయాలి. అప్పుడు ఈ ఫస్ట్ వాల్యూని దీంతో మల్టిప్లై చేస్తే G1 into G2 into G3 వస్తుంది. తర్వాత సెకండ్ వాల్యూతో చేస్తే G1 into G2 into G4 వస్తుంది బై 1 ప్లస్ G1 G2 H అనేది కామన్. ఇది ఓకేనా. ఇప్పుడు చెప్పాను కదా, మల్టిప్లై చేస్తే వచ్చే వాల్యూ అని అదే వాల్యూని ఇక్కడ వేసుకున్నాను. G1 into G2 into బ్రాకెట్లో దాన్ని చేస్తే G3 వస్తుంది. బ్రాకెట్లో దాన్ని మళ్ళీ చేస్తే G1 into G2 into G4 వస్తుంది బై 1 ప్లస్ G1 G2 H C. అంటే ఏంటి, ట్రాన్స్ఫర్ ఫంక్షన్ యొక్క ఫంక్షన్కు ఏంటి అంటే C బై R అనేది ఈ వాల్యూ వచ్చింది. ఈ వాల్యూ అనేది వచ్చిందని అర్థం. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.